गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। सदाशिवसमारम्भाम् अस्मद्शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भगवद्गीता किञ्चिदधीत गङ्गाजललवकणिका पीत सकृदपि येन मुरारिसमर्च क्रियते तस्य यमेन न चर्च। गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतात्मनः विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः भयशोकादिवर्जितः भयशोकादिवर्जितः। భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురువులు ప్రాతస్మరణీయులు పూజ్యులు పరమార్థానంద స్వామి వారి ఆశీస్సుల యొక్క వలన మా గురువులు కస్తూరి రాఘవరావు గారు వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధన వలన మా సంస్కృత గురువులు డాక్టర్ వరలక్ష్మి గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి సంస్కృత అధ్యాపనం వలన నేను ఈరోజు భగవద్గీత గురించి 4 మాటలు మీ అందరితో పంచుకోవడానికి గాను మీ ముందుకి వచ్చాను. ఈరోజు మనకి భగవద్గీతలో 10వ క్లాస్. ఇప్పుడు సత్యభాషా ప్రవీణ గారు ధ్యాన శ్లోకాలు చదువుతారు. అమ్మ చదువమ్మ. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ధ్యాన శ్లోకాః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविस्तारतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सस्तु भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा च यत्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरहः ते पीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं
विशते न मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. नमस्कारं. చాలా చక్కగా చదివామమ్మా, చాలా చక్కగా చదివావు. మనం ఇప్పుడు ఈరోజు క్లాస్లోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం చెప్పుకునే క్లాస్లో వ్యాసాచార్యులు వారు ఏం చేస్తారంటే కొన్ని సన్నివేశాలని మన ముందర ఉంచుతారు. ఆ సన్నివేశాల ప్రకారం ఎంతవరకు పార్థసారథిగా ఉన్నటువంటి అలాగే రథసారథిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ జగద్గురు అయిపోతాడు. అలాగే ఎవరైతే సైనికుడిగా ఉన్నాడో ఆ అర్జునుడు ఇప్పుడు సాధకుడుగా అవుతాడు. అలాగే ఆయన సాధకుడు అవుతాడు. ఆయన ఒక వెతుకుతాడు, మనం ఏం చేయాలి. ఇంతవరకు యజమానిగా ఉన్నాడు అర్జునుడు. రథ స్థాపయమేచ్యుత ఇలా చెప్పేవాడు కృష్ణ భగవానుడికి. ఇప్పుడు అతను ఏమవుతాడంటే శిష్యుడైపోతాడు అర్జునుడు. కనుక ఈరోజు మనం చెప్పుకునే పాఠంలో ఇవన్నీ వస్తాయి. అతను సాధకుడు అయ్యాడు అంటే దేని గురించి ఏమి సాధిద్దాం అనుకున్నాడు ఆయన, దేని గురించి ఆయన సాధన చేస్తున్నాడు? ఆయన మోక్షం గురించి సాధన చేస్తున్నాడు. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటంటే ఈ సంసారంలో మనం అనుభవించేటువంటి దుఃఖాలకి అతీతంగా ఎదగడం, దాన్ని సాధన అంటారు. ఈ సాధనకి అడ్డు వచ్చేది ఏమిటయ్యా అంటే భవరోగం, సంసార రోగం. ఈ భవరోగం వల్ల మనందరం బాధపడుతూ ఉంటాం. ఈ భవరోగం అంటే ఇది ఒకటే రోగం కాదు. ఈ రోగం ఏమవుతుందంటే అనేక 3 రోగాల యొక్క కలయిక ఇది. అవేమిటవి? రాగం, శోకం, మోహం. ఈ 3 కలిసి మన భవరోగానికి దారితీస్తాయి. ఈ భవరోగం అనుభవించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తన అంతర్గత వ్యాధి పోవడానికి గాను బాహ్యమైనటువంటి వ్యక్తుల్ని అలాగే వాటి సన్నివేశాలని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక కుర్రవాడు ఏం చేస్తాడంటే ఈ నీలమైనటువంటి బెలూన్ పైకి ఎగరట్లేదు, అందుకని ఎర్ర బెలూన్ వేస్తాను అంటే బెలూన్ రంగులో ఎగరడం అనేది ఉండదు అనేది ఆ అబ్బాయికి తెలియదు. అలాగే ఒక బ్రహ్మచారి ఏమనుకుంటాడంటే నాకు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వకపోవడము అనుకుంటాడు. అలాగే ఒక గృహస్థ ఏమనుకుంటాడంటే మనకి ఇల్లు కలిసి రావట్లేదు కనుక ఇల్లును మార్చాలి అనుకుంటాడు. ఇలాగ అందరూ ఏం చేస్తారంటే బాహ్య పరిస్థితుల వైపు చూస్తారు వాళ్ళ అంతర్గత సమస్యను తీర్చుకోవడానికి గాను. మనం చూడండి, ఒకరికి తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? విక్స్ అంటిస్తారు, విక్స్ రాసుకుంటారు. విక్స్ రాసుకుంటే ఏమవుతుంది? అది తన బాధను తగ్గించడం, అది ఇంకొక మంటని ప్రేరేపిస్తుంది. దాన్ని కౌంటర్ ఇరిటేంట్ అంటారండి. మనం ఆ విక్స్ యొక్క మంటలో ఈ తలకాయ నొప్పిని మనం మర్చిపోతూ ఉంటామండి. అలాగే మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, బాహ్య వస్తువుల్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే మన అంతర్గత సమస్య తీరిపోతుంది అనే భ్రమలో మనం ఉంటాం. అర్జునుడు కూడా అలాగే భ్రమలో ఉన్నాయండి. ఆయనకి రాగం వచ్చింది అని ఎలా తెలిసింది మనకి? ఆయన వాళ్ళందరినీ చూసి శత్రుసేనలో ఉన్నటువంటి వీరులందరినీ చూసామన్నాడు ఆయన. తత్రాపశ్యస్థితాన్ పార్థ అన్న శ్లోకంలో తండ్రులను చూశాడు, పితామహులను చూశాడు, సోదరులను చూశాడు, మేనమామలను చూశాడు. అక్కడ చూడవలసింది వాళ్ళని అధర్మం వైపు ఉన్నటువంటి వీరులు ఎవరు ఈ అధర్మం వైపు ఉండి నాతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారు అని వాళ్ళని చూడండి బదులు ఆయన వాళ్ళ బంధువులను చూశాడు అక్కడ. అంటే ఆయన రాగంకి బందీ అయిపోయాడు అని అర్థం. అలాగా కొంతసేపు పోయిన తర్వాత శోకంలో పడ్డాడని ఎలా తెలుస్తుంది మనకి? సీదంతిమము గాత్రాన్ని ముఖంచ పరిశిష్యతి అంటాడు. నా అవయవాలు పట్టు తప్పిపోయాయ్యా, నా నోరు ఎండిపోతుందయ్యా అని ఆ శోకం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమంటాడు? అది మనకి భోగాలు ఎందుకు, ఆఖరికి జీవితం ఎందుకు మనకి అని కృష్ణ భగవాన్ని ప్రశ్నిస్తాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది మోహం అయిపోయిందండి. మోహం అంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉండదు. ధర్మాన్ని అధర్మంగా చూస్తాం, అధర్మాన్ని ధర్మంగా చూస్తాం. ఆ మోహంతో ఆవేశింపబడినటువంటి అర్జునుడు ఏమన్నాడు? ఇది అసలు ఈ యుద్ధమే అధర్మ యుద్ధం, ఇది ధర్మయుద్ధమైనటువంటి యుద్ధం కాదు ఇది. రెండవది, మనం అందరం కూడా ఈ ఆకతాయిలటువంటి
ఈ కౌరవులను చంపి పాపం మూటగట్టుకుంటున్నాము అన్నాడండి. ఆకతాయిలంటే ఘోరమైన పాపం చేసిన వాళ్ళు, వాళ్ళకి శిక్ష మరణమే వాళ్ళకి శిక్ష. అటువంటి వాళ్ళని కూడా వాళ్ళని కూడా చంపితే మనకి పాపం వస్తుంది అని అర్జునుడు భావిస్తున్నాడు. ఈ మోహంలో పడిన వాళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంటుందండి. అప్పుడు కానీ మోహంలో పడిన వ్యక్తి ఏం చేస్తాడంటే తనంతట తానే బయటికి రావాలి అనుకుంటాడు. మనం ఎవరన్నా సహాయం తీసుకుందాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం అనే ఆలోచన అతనికి ఉండదండి. అతను ఏం చేస్తాడు, ఎంతసేపు నేనే ఇలా కాకపోతే ఇలా చేస్తాను, ఇలా కాకపోతే ఇలా చేస్తాను అని ఏమిటో ప్లాన్లు వేస్తూ ఉంటాడండి. అర్జునుడు కూడా అలాగే ఒక ఆలోచించాడండి. ఏమిటది, నేను ఇప్పుడు ఈ గురువులను సంహరించకూడదు, గురువులను సంహరించకుండా ఉంటే వేరే మార్గం ఏమైనా ఉంటే ఉందండి అని అనుకున్నాడు. గురువున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. గురువున హత్వ, నేను గురువును చంపను. ఏం చేస్తాను, గురువులను చంపకుండా భైక్షం భోక్తం, నేను ముష్టి ఎత్తుకుని జీవిస్తాను, భిక్ష తీసుకుని జీవిస్తాను. ఇతను గురువుల్ని సంహరించను. ఎందుకు సంహరించవయ్యా అంటే, గురువులు నాకు చిన్నప్పటి నుంచి చదువు నేర్పారు, నా వాళ్ళని సంహరించిన ఎలాగా ఆనందాన్ని ఈ యుద్ధాన్ని నెగ్గారే అనుకోండి, నెగ్గితే నేను విజయాన్ని పొందగలుగుతానా? ఎందుకు ఈ యుద్ధాన్ని నేను చేయడం? ఈ యుద్ధం పొందిన తర్వాత నేను ఏ సుఖం అనుభవించినా కానీ నాకేమి గుర్తొస్తాయి? నేను భీష్ముడిని ఎలా షూట్ చేశాను, అర్జునుడిని మన ద్రోణుడిని ఎలా షూట్ చేశాను, ఆయన గిలగిల కొట్టుకుంటూ ఎలా పడిపోయాడు, ఆ రక్తం ఎలా చిందింది, ఇవే గుర్తొస్తాయి నాకు. ఆ రాజ్యసుఖాలు నాకు గుర్తొస్తాయా? అటువంటప్పుడు నేను ఈ యుద్ధం చేసి ప్రయోజనం ఏమిటి? హత్వార్థ కామాస్తు గురువుని హైవ భుంజీయ భోగాన్ రుద్రప్రదిగ్ధాన్, ఇటువంటివి నేను ఎందుకు చేయడం? అందుకని నేనేం చేస్తాను అంటే అడవులకు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? అడవులకు వెళ్ళిపోతాను. అడవులకు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండొచ్చు కదా, ఉండనివ్వడు. ఈ రాజ్యం అంతా దుర్యోధనుడిది అయిపోతుంది. నేను యుద్ధం చేసి ఆ భాగాన్ని నేను సంపాదించుకోకపోయినట్లయితే ఈ రాజ్యం అంతా దుర్యోధనుడిదే అవుతుంది. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? మమ్మల్ని ఈ రాజ్యంలో ఉండనివ్వకుండా పంపించేస్తాడు. ఏ అడవులకు వెళ్ళిపోతాం. అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడేముంటాయి? మంచాలు ఉంటాయా, పరుపులు ఉంటాయా? ఏమీ ఉండవు. నేల మీద భూమి మీద పడుకోవాలి. తలగడాలు ఉండవు. చెయ్యి మడత పెట్టి తల కింద పెట్టుకుని పడుకోవాలి. చుట్టూ దోవలు ఉంటాయి. అక్కడ దోవతరలు ఉండవు. గుడ్ నైట్ స్లీప్ ఈ ట్యాబ్లెట్స్ ఏమి ఉండవు. మరి అటువంటి చోటకి వెళ్తాను నేను. వెళ్ళి మరి అక్కడే జీవిస్తాను. అది శ్రేయస్సు అనుకుంటున్నాడు ఆయన. అనుకుని మరి నీ భోజనం ఏం చేస్తావయ్యా అని అడిగితే అతను అంటాడు, నేను భిక్ష ఎత్తుకు జీవిస్తాను, 4 ఇళ్ళకి వెళ్ళి భిక్ష ఎత్తుకుని జీవిస్తాను. ఇతను క్షత్రియుడు, ఇతను గృహస్థుడు ఎప్పుడూ కూడా భిక్ష ఎత్తుకోకూడదు. భిక్ష ఎవరు గ్రహించాలి? బ్రహ్మచారి గ్రహించాలి, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు గ్రహించాలి, అలాగే సన్యాసులు గృహస్థు వాళ్ళందరికీ భిక్షని ఇవ్వాలి. అటువంటి భిక్ష ఇవ్వవలసినటువంటి అర్జునుడు గృహస్థు అంటున్నాడు, నేను భిక్ష ఎత్తుకుని జీవిస్తాను. దీంట్లో అతను రెండు దోషాలు చేస్తున్నాడు. ఒకటేమిటి? నేను నా యుద్ధాన్ని వదిలేస్తాను, నేను యుద్ధం చేయను అంటే స్వధర్మాన్ని ఆయన వదిలేస్తాట. స్వధర్మాన్ని దీన్ని ఏమంటారు? స్వధర్మ పరిత్యాగ అంటారు. ఇది చేస్తే ఏమవుతుందంటే ఒమిషన్, చేయవలసింది చేయలేదు, అందుకని ఒమిషన్ అంటాం. దాన్నే ప్రత్యవాయ పాపము అంటారు. ఈ పాపం ఇది చేయడం వల్ల ఆయనకి ప్రత్యవాయ పాపం వస్తుంది. రెండో దోషం ఏమిటంటే ఆయన ఏది చేయకూడదో అది చేస్తాటండి. ఇతరులు చేయవలసినటువంటి పనిని తన్ని చేస్తాటండి. అంటే ఏమిటి చేస్తున్నాడు? భిక్ష ఎత్తుకోవడం అన్నది తన ధర్మం కాదు. ఆ ధర్మం బ్రహ్మచారులది, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమంలో ఉన్నవాళ్ళది. నేను భిక్ష ఎత్తుకు జీవిస్తాను అంటున్నాడంటే పరధర్మాన్ని గ్రహిస్తాటండి. స్వధర్మాన్ని త్యజిస్తాడు, పరధర్మాన్ని గ్రహిస్తాడు. ఇది ఈయన ఎంత మోహంలో ఉన్నాడంటే, నాకు 2 ఉన్నాయి కదా, ఒకటి యుద్ధం చేయడం, రెండవది వనాలకే వెళ్ళిపోవడం, నేను రెండవదే కోరుకుంటున్నాను అంటాడండి. ఆయన స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరూ ఇది కోరుకోరండి. మోహంలో కనుక పడి ఉండకపోయినట్లయితే ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయన బుద్ధి పనిచేయట్లేదు. అర్జున పోనీ నేను ఎవరినైనా అడుగుదామా, నేను తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని కూడా ఆయనకి ఆలోచన రాలేదండి.
నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని స్థిరమైన నమ్మకంలో ఉన్నాడండి. అప్పుడు ఏమైందో కానీ వానికి చిన్న అనుమానం వచ్చిందండి. నేను చేస్తున్నది కరెక్టేనా, ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ అనుమానం రావడం చూసారా, అది గొప్ప డెవలప్మెంట్ అండి, అది గొప్ప పురోగతి. ఇంతవరకు ఆయన అజ్ఞానంలో ఉన్నాడు, ఆ మోహంలో ఉన్నాడు. నేను ఇలా ఉన్నాను, వేరే మార్గం ఏమైనా ఉందా అని ఆలోచించి అప్పుడు మళ్ళీ తప్పు నిర్ణయమే తీసుకున్నాడు. నేను వనవాసానికి వెళ్తాను, శ్రేయో భోక్తం భైత్యం అపీహలోకే, నేను భిక్ష ఎత్తుకుని జీవించడమే శ్రేయస్కరం నాకు అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, అప్పుడు ఇది సరైనదో కాదో నేను ఒకసారి నిర్ణయించుకోవాలి అని అప్పుడు ఏం చేశాడు, నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వానో జేయుః యానేవ హత్వా నజిజీవిషామః తేవస్థిత ప్రముఖే ధాత్రరాష్ట్రాః. మీరందరూ కూడా 6వ శ్లోకం తీయండి, మీ పుస్తకాల్లో 6వ శ్లోకం చూస్తే నేను చెప్పిన క్రమం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాయండి, తే అవస్థిత ప్రముఖే ధాత్రరాష్ట్రాః. నా ఎదురుకుండా ఎవరున్నారు యుద్ధంలో, నా ఎదురుకుండా లైన్లో ఎవరున్నారు, ధాత్రరాష్ట్రాః, ధృతరాష్ట్రుని పుత్రులు ఉన్నారయ్యా. వాళ్ళెవరు, నాకు అన్నదమ్ములు వాళ్ళు, అటువంటి వాళ్ళు నా ఎదురుకుండా నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలి. ఈయన కృష్ణ భగవానుని ఏమని ఉద్దేశించాడు, హరిశోధన అన్నాడు, మధుసూదన అన్నాడు. మధుసూదన అంటే నువ్వు మధుకైటభుల్ని సంహరించావయ్యా, హరిశోధన నీ శత్రువుల్ని సంహరించావయ్యా. ఇప్పుడు నేనేమిటి, నేను నా సోదరుని సంహరించవలసి వస్తుంది. ఏ వస్థిత ప్రముఖే ధాత్రరాష్ట్రాః యానేవ హత్వ నజిజీవిషామః. యాన్ అంటే ఎవరినైతే సంహరించి నేను జీవించడం తలుచుకోలేదో, నేను అనుకుంటానప్పుడు నా జీవితం వ్యర్థం, నా జీవితానికి అర్థం లేదు అని నేను అనుకునే స్థితికి వస్తాను. ఒకవేళ నేను వీళ్ళని కనుక సంహరించినట్లయితే, ఒకవేళ నేను సంహరిస్తే ఇది వస్తుంది అని అనుకుంటున్నాను. కానీ ఇది యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. మేము నెగ్గుతామో వాళ్ళు నెగ్గుతారో, యద్వానో జేయు, మేము జయిస్తామో వాళ్ళు జయిస్తారో మాకు తెలియదు కదా. నచైతత్ విద్మః, ఇప్పుడు నచ ఏతత్, ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో నాకు తెలియట్లేదు. మళ్ళీ దీంట్లో కూడా రాచరికం అంటే, విద్మః అంటే బహువచనం అంటున్నాడండి, మాకు తెలియదు అంటున్నాడు, నాకు తెలియదు అంటలేదు. విద్మః అంటే బహువచనం. నచ ఏతత్ విద్మః, ఏది నాకు అది తెలియట్లేదు. ఏది తెలియట్లేదు, కతరన్నో గరియో, ఈ రెండిట్లో ఏది శ్రేష్టమో నాకు తెలియట్లేదు. ఈ రెండిట్లోనూ ఒకటి తను యుద్ధం చేసి భీష్మద్రోణులను సంహరించడం, అదొక విధానం. రెండొక విధానం ఏమిటి, వాళ్ళని యుద్ధం వదిలేసి వనాల్లోకి వెళ్ళిపోవడం. ఇవి 2 విధానాలు. సరే, వీటిని మనం చూద్దామండి. వీటిలో అర్జునుడి ఉద్దేశ ప్రకారం ఆ గురుదేవుల్ని అంటే భీష్మద్రోణుల్ని సంహరించడం అనేది గొప్ప పాపం, మహాపాపం ఆయన ఉద్దేశంలో. ఒకటేమిటి, ఆయన స్వధర్మాన్ని నిర్వర్తిస్తాడు. యుద్ధం చేసినట్లయితే క్షత్రియుడిగా తన స్వధర్మాన్ని నిర్వర్తిస్తాడు, అంటే ఒక ప్లస్ పాయింట్. ఆయనకు వచ్చిన మైనస్ పాయింట్ ఏమిటి, గురువు వధ చేస్తున్నాడు. అక్కడ గురువధ అనేటువంటి మైనస్ పాయింట్ వస్తుంది. పోనీ వనాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ ఆయన స్వధర్మాన్ని వదిలేశాడు అని ఒక మైనస్ పాయింట్ వస్తుంది. ప్లస్ పాయింట్ ఏమిటి, గురువుల్ని సంహరించలేదు. ఈ రెండిట్లో నేను ఏది ఎన్నుకోవాలి అని ఆయనకి నిర్ణయించలేకపోతున్నాడు. ముందర ఏం చేశాడండి, స్థిరంగా నేను వాళ్ళని సంహరించకూడదు, నేను వనవాసానికి శ్రేయో భోక్తం భైక్షమపీహలోకే అని ముందర చెప్పాడండి. ఇప్పుడేమంటున్నాడండి, నచైతద్విద్మః కతరన్నో గరీయో, ఈ రెండిట్లో ఏది శ్రేష్టమో నాకు తెలియట్లేదు. కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు నా ఎదురుకుండా ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా ఆయన నేను ఎవరిదైనా సలహా తీసుకోవాలి. కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడండి, ఎదురుకుండానే ఉన్నాడు. రథంలో ఆయన 300 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, 10,000 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, రిజర్వేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆఖరికి రథం దిగవలసిన అవసరం కూడా లేదు. కృష్ణ భగవానుడికి నమస్కారం పెట్టి, అయ్యా నాకు సలహా ఇయ్యి అని అడగలేదు. ఎందుకంటే ఆయన మూర్ఖుని మోహంలో ఉన్నాడండి. ఆయన
కృష్ణ భగవానుడు కూడా, భగవంతుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి, మనకి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడండి. కృష్ణ భగవానుడు చేతులు పెట్టి ఇలా తన చేత్తో పట్టుకుని ఉన్నాడండి ఇవ్వవలసినటువంటి ధనాన్ని. కానీ అర్జునుడు అది అడగట్లేదండి. ఈ స్థితిలో అర్జునుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అతనికి తెలియట్లేదు. కృష్ణ భగవానుడు కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడండి. నేను ఇవ్వాలి అనుకుంటున్నాను, దానికి అడిగేవాడు ఎవడూ లేకపోయాడే అని ఆయన బాధపడుతూ అక్కడి నుంచి ఉన్నారండి. ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి? ఈ స్థితిలో ఎవరినైనా అడగాలి, అయ్యా నాకు సహాయం చేయండి, నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని ఈ విషయం ఆయన తర్వాత శ్లోకంలో అడుగుతాయండి. అది ఆ శ్లోకం చదువుతాను చూడండి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛ్రేయః నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు ఈయనేమన్నాడు? నా చైతద్విద్మః కతరన్నో గరీయో, ఇవన్నీ పై మాటలండి. కృష్ణ భగవానుడిని ఏమని అడగాలి? కృష్ణ భగవానుడా, నాకు తెలియటలేదు, ఈ విషయంలో నాకు జ్ఞానం లేదు అని చెప్పుకోవడానికి మొహమాట పడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే అండి, మనం అందరం పుట్టడమే అజ్ఞానంతో పుడతాం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి తెలియదండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలో ఏమీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? మెల్లిమెల్లిగా కొంచెం పెద్ద అయిన కొద్దీ వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే మనమందరం కూడా ఏదో ఒక విషయంలో మనకు చాలా జ్ఞానం ఉండొచ్చు, అన్ని విషయాల్లోనూ జ్ఞానం ఉండదు. అందుకని ఏం చేయాలి? ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళని అడిగి అయ్యా నాకు కొంచెం ఇది తెలియట్లేదు, కొంచెం మీరు నాకు చెప్పండి అని అడగాలని. ఇక్కడ అర్జునుడు ఇంతవరకు చాలా మొహపాటు పడ్డాడండి. కృష్ణ భగవాన్ని అడగలేదండి, ఇప్పుడు అడుగుతున్నాడండి. అడిగి ఏమంటున్నాడండి ఆయన? కార్పణ్య దోషోపహత స్వభావ. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి. మనం ఇప్పటివరకు చదివినటువంటి ప్రథమాధ్యాయంలో శ్లోకాలని కంఠస్థం మర్చిపోయినా పర్వాలేదు, రెండవ అధ్యాయంలో మొదటి 6 శ్లోకాలని కంఠస్థం చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడి నుంచి మాత్రం తప్పకుండా మనం ఈ శ్లోకాలని కంఠస్థం చేసి తీరాలి. దీన్ని ఉపోద్ఘాత శ్లోకాలు అంటారు. ఇంతవరకు మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క బోధలోకి మనం ప్రవేశించలేదండి. వచ్చే క్లాస్ నుంచి మనం శ్రీకృష్ణ భగవానుడు ఏం బోధ చేశాడు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఇవన్నీ మనం చదువుకుందాం. అది 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఇది మనం ప్రస్తుతం ఉన్నది 7వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆయన ఇక్కడి నుంచి మన అన్ని శ్లోకాలు కంఠస్థం చేయాలన్నమాట అండి. ఈయన ఏమంటాడండి? కార్పణ్య దోషోపహత స్వభావ. స్వభావ అంటే నా అంతరంగం. ఇప్పుడు తేటతల్లంగా అడుగుతున్నాడండి, ఏమయ్యా ఇది నా పరిస్థితి కృష్ణ భగవానుడా, నాకు సహాయం చేయి. ఏమన్నాండి? స్వభావ అంటే అంతరంగం, హార్ట్ ఆఫ్ ది హార్ట్స్, ఇన్నర్ హార్ట్. అదేమైందండి? హత అంటే అది మొద్దుబారిపోయిందయ్యా, అది ఏ పని చేయాలో అది చేయట్లేదయ్యా, శక్తిహీనమైపోయిందయ్యా, బలహీనమైపోయిందయ్యా, దాని ఆలోచనా శక్తి పోయిందయ్యా. హతస్వభావ, అది చేయవలసిన పని చేయట్లేదు అంటే అదేం చేయాలి? దాని పని ఏమిటది? అక్కడ మనకి ఎదురుకుండా ఉన్నటువంటి చాయిసెస్, వాటిలో మనం దేన్ని స్వీకరించాలి, అది స్పష్టంగా మనకు చెప్పాలి. ఇదిగో ఇది మంచిది, ఇది తీసుకో, ఇది మంచిది కాదు, దీన్ని ముట్టుకోకు. ఈ పరిస్థితి అర్జునుడికి ఇంతవరకు లేదండి. ఇప్పుడు తెలిసిందండి అతనికి. హతస్వభావ, నేను నా అంతఃకరణం ముద్దుబారిపోయిందని ఇప్పుడు తెలిసింది అతనికి. ఇంతకు ముందు కూడా ముద్దుబారిపోయింది, ఇప్పుడు కూడా ముద్దుబారిపోయింది. కానీ ఇదివరకు అది ముద్దుబారిపోయింది, అది చేయవలసిన పని చేయట్లేదు అనే భావం అతనికి లేదు. అతను చేసిందే చాలా సరైన పని అని అనుకుంటున్నాడు. అందుకనే గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షమపీహ లోకే, చాలా ధైర్యంగా చెప్పేస్తున్నాడండి. ఇప్పుడేమంటున్నాడు కృష్ణ భగవానుడు ముందర లెంపలు వేసుకుని అంటున్నాడు, హతస్వభావ, నా వివేక శక్తి చాలా దెబ్బతిందయ్యా, ముద్దుబారిపోయిందయ్యా. దేనివల్ల ముద్దుబారిపోయిందయ్యా? కార్పణ్య దోష, నా నిస్సహాయ శక్తుల వల్ల అది ముద్దుబారిపోయిందయ్యా. నిస్సహాయ శక్తి ఏమిటి? నేను ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా. దీంతో నా మనసు
మొద్దుబారిపోయింది. అసలు చేయవలసిన పనే అదే. నేను అయోమయంలో పడిపోయానయ్యా, గందరగోళంలో పడిపోయానయ్యా. ఎందుకు గందరగోళంలో పడిపోయాడు? రాగం శోకం మోహం వల్ల అతను గందరగోళంలో పడిపోయి అతను చేయవలసిన పని అతని బుద్ధి చేయట్లేదు. ఏమంటాడు? ఎప్పుడు పని చేయట్లేదు? విషమే. ఎప్పుడైతే అది పని చేయాలో, ఎప్పుడైతే దాని పని అత్యంత అవసరమో అప్పుడు అది పని చేయట్లేదు. కార్పణ్య దోషోపహత స్వభావ. బాగానే ఉందయ్యా, నీ బుద్ధి మొద్దుబారిపోయిందన్నావు, ఇదన్నావు అదన్నావు. దేని గురించి మొద్దుబారిపోయింది అది చెప్పు ముందరా అంటే అతను అన్నాడు, ధర్మ సమ్మూఢ చేత. ఈ ధర్మం విషయంలో నాకు సమ్మూఢ, నేనేమి నిర్ణయించుకోలేకపోతున్నానయ్యా. నాకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం పోయిందయ్యా. ఇది ధర్మం, ఇది అధర్మం. ఈ ధర్మాన్ని ముట్టుకో, ఆ ధర్మాన్ని ముట్టుకోకు అనే కదండి మన హృదయం చెప్పవలసిన, మన బుద్ధి చెప్పవలసిన పని. ఈ అర్జునుని యొక్క బుద్ధి అది చెప్పట్లేదుటండి. దానికి అతనికి నా కన్ఫ్యూజన్, ఈ కార్పణ్యం దేని గురించి వచ్చిందయ్యా అంటే ఈ ధర్మాధర్మ విచక్షణ దగ్గర నేను దెబ్బతింటున్నానయ్యా. ఏమిటి ధర్మాధర్మ విచక్షణ దగ్గర దెబ్బతిన్నాము అంటే మన శాస్త్రాలు ఏమని చెప్తాయి? అహింస పరమో ధర్మ. ఏమండి, నా హింసాత్ సర్వభూతాన్ని. మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, మనుషుల్నే కాదు, సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా మీరు హింసించకూడదు. అందులో ప్రాణుల్లో విశేషించి స్వజనుల్ని, మీ వాళ్ళని. ఇప్పుడు కుడి చేయి వెళ్ళి ఎడమ చేయని కొట్టుకుంటుందండి ఎప్పుడైనా? కొట్టుకోదు కదా, అది ధర్మం కాదు కదా. స్వజనుల్ని హింసించకూడదు, అందులో ఇంకొల్ని హింసించకూడదు, పెద్దవాళ్ళని హింసించకూడదు. కిట్ అండ్ కిన్. నెక్స్ట్ ఏమన్నారు? ఎల్డర్స్, వృద్ధులు ఉంటారు చూడండి, వృద్ధుల్ని హింసించకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాగే సమాజంలో పెద్ద మనుషులుగా ఉంటారు కొంతమంది, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరిని వాళ్ళ పల్లెత్తు మాట అంటారా, ఎవరికేసి కూడా చూడరండి. అటువంటి వాళ్ళని మనం హింసించకూడదు. అందులో విశేషించి, అందుకని మనం ఏంటంటే జ్యేష్ఠులు శ్రేష్ఠులు ఉంటామండి. ఇప్పుడు ఒక సభలో నన్ను పిలిచారండి, వృద్ధులందరూ పైకి రండి అండి. నేను నన్ను వృద్ధులు అని చెప్పక బాబు, జ్యేష్ఠులు అని పిలువు, లేకపోతే శ్రేష్ఠులు అని పిలువు, అంతేగాని వృద్ధులు అనకండి అయ్యా అని చెప్పాను నా సభ వాళ్ళకి. అలాగా ఇక్కడ జ్యేష్ఠులు శ్రేష్ఠుల్ని హింసించకూడదు. అలాగే అందున విశేషించి గురువుల్ని హింసించకూడదు, చూడండి అర్జునుడు ఎటువైపు తిరుగుతున్నాడో చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడో, ఇవన్నీ కూడా చేయకూడదు. ఒకవైపు ఈ శాస్త్రం ఇలా చెప్తోంది, రెండో వైపు ఎలా ఉంది? దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఎవరు? చెడు అనే దానికి ప్రతిరూపం అతను. చెడు అనే దాన్ని ఒక పోత పోసినట్లయితే అతను దుర్యోధనుడు. అతనికి దుష్ట చేష్టలకి నిలువెత్తు నిదర్శనం అతను. దుష్టుడు అంటే ముందర వచ్చేది దుర్యోధనుడే గుర్తుకొస్తాడు. ఏమైందంటే ఇక్కడ భీష్మద్రోణులు అతనికి సహాయం అందిస్తున్నారు, అతనికి కొమ్ము కాస్తున్నారు. అతను చేసేదంతా అధర్మం. ఇప్పుడు ఈ గురువులు ఉన్నారు కదా ఎదుర్కొండే వాళ్ళు, వీళ్ళని హింసించకూడదు అని మనం ముందర అనుకున్నాం కదా ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు నేను వీళ్ళని హింసించనా వద్దా? నేనేం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళని వదిలేయాలా? వీళ్ళు దుష్టులని వీళ్ళని హింసించాలా? ఇది నాకు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఈ ధర్మ సంకటంలో పడిపోయానయ్యా కృష్ణ నేను. అహం పృచ్ఛామి, ఇప్పుడు నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు. నాకు తెలియదు కదా, నువ్వు భగవానుడు కదా, ఇప్పుడు ఇంకా భగవానుడు అవ్వలేదండి, నువ్వు నాకు హితోభిలాషివి కదా, కానీ నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. అహం పృచ్ఛామి, ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్. నిన్ను ఎవరైనా అడగకపోతే మాత్రం ఏం చెప్పకూడదు అండి. మనం దారిలో పోయిన ప్రతి వాడిని పట్టుకుని నాకు ఇలా చేయండి అలా చేయండి. కొంతమందికి అదొక అలవాటు ఉంటుందండి. ఎవరో వచ్చి ఏదో చెప్తారు, ఏమండి ఇలాగ ఈ పని చేద్దాం అనుకుంటున్నానండి, ఈ పని చేద్దాం అనుకుంటున్నారా, ఇది కరెక్టేనా, వీళ్ళని ఏమడిగారండి ఆయన, ఇలా చేస్తున్నాను చెప్పడానికి వచ్చాడండి. వీళ్ళు వెళ్తారు, సలహాలు ఇవ్వడం మొదలు పెడితే అప్పుడేమో వైస్ పర్సన్ తెలివైన వాడు ఏం చేస్తాడంటే అలా సలహాలు ఇవ్వడండి. ఒకవేళ వాళ్ళు అడిగినట్లయితే నా పృష్ట కశ్చిత్ బ్రూయ, ఇక్కడ అడుగుతున్నాడు అర్జున్ స్పష్టంగా, అహం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, పిల్లల విషయంలో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఒక్కోసారి మనం అడుగుతారు, నాన్న ఇలా చేయనా అలా చేయనా, ఒక్కోసారి అడగకపోతే మరి వాళ్ళు అడగలేదు కదా అని మనం ఊరుకోకూడదండి.
ఊరుకోకూడదంటే మళ్ళీ శాస్త్రం ఏం చెప్తుందండి, నా కశ్చిత్ బ్రూయాత్, నువ్వు చెప్పకూడదు అంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే అండి మనం కొంచెం ఫీలర్స్ పంపిస్తూ ఉంటామండి. ఒరే మీ నాన్న ఇలాంటి ఒక సమస్య వచ్చిందిరా, మా స్నేహితుడికి వాళ్ళ నాన్నగారు వచ్చి మీ నాన్నగారిని అడిగారు, మీ నాన్నగారు చక్కటి సలహా ఇచ్చారు, దాంతో మా స్నేహితుడి సమస్య అంతా తీరిపోయింది. ఇలాగా ఆ పిల్లవాడికి తండ్రిని అడగాలి అనేటువంటి బుద్ధి కలిగించేలాగా మీరు వ్యవహారం నడపాలి. అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు తండ్రిని అడగలేదనుకోండి, అప్పుడు మీరు చేయగలిగింది ఏంటంటే దేవుడికి తిరిగి నమస్కారం పెట్టుకుని, భగవంతుడా వీడికి సద్బుద్ధిని ఇయ్యి అని దండం పెట్టుకోవాలి. అంతేగాని మీరు సలహా ఇవ్వకూడదు. సలహా ఇస్తే వాడు వినడు, వాడు చేయడు. అందుకని శాస్త్రం ఏం చెప్తోంది, నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్, నేను అడుగుతున్నాను. ఏమడుగుతున్నాను, యత్ మే శ్రేయశ్చాత్, నాకు ఇవి రెండు ఉన్నాయి కదా, నేను వాళ్ళని సంహరించాలా వద్దా, ఈ రెండిట్లో నాకు ఏది మంచిది, ఏది నేను చెయ్యాలి, ఏది చేయకూడదు. నిశ్చిత శ్రేయ, నువ్వు నిశ్చయంగా చెప్పు, ఇది చెయ్యి ఇది చేయకు అని చెప్పు నాకు. అంతేగాని దిస్ మేబీ అవుతే ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, ఇలా చేస్తే ఇది లాభం, అలా చేస్తే ఇలా, ఇవన్నీ నాకు వద్దు. నిశ్చితం శ్రేయ, నువ్వు నాకు స్పష్టంగా చెప్పు, ఇది నువ్వు చెయ్యి అని చెప్పు, నేను చేసేస్తాను. అహం తే శిష్య. కీలకం అంతా ఇక్కడ ఉందండి. ఈ భగవద్గీత మనకు కృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించడానికి కీలకమైన మాట ఏమిటండి, అర్జునుడు అన్నాడండి, అహం తే శిష్య, నేను శిష్యుడిని. శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటండి, శిష్యుడికి ఉండవలసిన, ఎవరు పడితే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ శిష్యుడిని అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇదివరకు గురువు అని ఒక మాట ఉండేది, అస్మానం, ఎవరిని పడితే ఏం గురువు, ఎలా ఉన్నావు, ఏం గురువు, ఇలా అంటుండేవారని. ఇప్పుడు అటువంటి కాదండి. శిష్య అంటే గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినేటువంటి శక్తి ఉండాలి, దాన్ని ఆచరించేటువంటి నిబద్ధత ఉండాలి. అప్పుడే అతన్ని శిష్యుడు ఉంటారు. అలాగే అతను ఏం చేయాలంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనసులో ఉన్నటువంటి భావాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు, విశ్వాసాలు ఇవన్నీ కూడా మనసులో తీసేసేయాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపెన్ మైండ్తో వెళ్ళి అంతేగాని నేను ఈ భగవద్గీతని 20 సార్లు చదివాను, నాకంతా తెలుసును, ఈయన సరిగ్గా చెప్తున్నాడా లేదో చూద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళకూడదండి. మన భావాలు ఇవన్నీ ఉంచుకోవాలి, తప్పకుండా ఉంచుకోవాలి, బయటికి పెట్టుకుని మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలండి. ఎలాగైతే మన చెప్పులను వదిలేస్తామో అలాగా వీటిని ఏవి భావాలు, అభిప్రాయాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా బయట వదిలేసి గురువు గారి దగ్గర ఉన్నప్పుడు మాత్రం శ్రద్ధగా క్లీన్ మైండ్, దీని ఏమంటారండి, క్లీన్ మైండ్, కడిగిన ముత్యంలా ఉండాలి. అది మనస్సు చెప్పిందల్లా మనం అర్థం చేసుకుని గ్రహించేలా ఉండాలి. అటువంటి వాళ్ళే క్లాసులకు వెళ్ళాలి. లేకపోతే ఎవరో విన్నారు, నాకు కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుంది, లేకపోతే జ్ఞానం వల్ల మోక్షం వచ్చేస్తుంది, భక్తి వల్ల మోక్షం వచ్చేస్తుంది. ఇప్పుడు గురువుగారు చెప్పింది ఏమి వాళ్ళకి అర్థం అవుదండి. గురువుగారు చెప్పి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. ఇదే భగవద్గీతని అనేక మంది అనేక విధాలుగా చెప్తారు అండి. అందరూ చెప్పేది ఒకటే, అందరూ చెప్పేటువంటి మూలం ఒకటే ఉంటుందండి. వాళ్ళ అప్రోచ్, వాళ్ళు దీనికోసం ప్రవేశించే మార్గాలు వేరువేరుగా ఉంటాయి. అందరూ చివరికి చెప్పేది మాత్రం కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో అదే చెప్తాయండి. మనం ఏం చేయాలంటే ఒక గురువు గారు చెప్పింది వినాలి. గురువు గారు చెప్పింది అది దృఢంగా మన మనసులో నాటుకుపోవాలి. నాటుకుపోయిన తర్వాత వేరే వాళ్ళు చదివితే ఓహో ఈయన ఈ కోణంలో చూసారా, ఆయన ఈ కోణంలో చూసారా అని మనం దాన్ని ఆనందించగలుగుతామండి. ఇది కనుక దృఢంగా మన మనసులో లేకుండా వేరే వాళ్ళు చెప్పింది కూడా చదివితే మనం కన్ఫ్యూజ్ అయిపోతామండి. మనకి ఏం చేయాలో తెలియదు. ఆయన ఎలా అన్నారు, ఇది ఇలా అన్నారు, అంతే అవుతుంది. కానీ అసలైనది మన మనసులోకి వెళ్ళదండి. ముందర అసలైనది మన మనసులోకి వెళ్ళాలి. అందరు చెప్పేది ఇదే, ఏ గురువు చెప్పినా కూడా ఒకటే చెప్తారు, కానీ వాళ్ళు వచ్చి ప్రవేశించే మార్గాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు శిష్యుడికి ఏముండాలన్నమాట అండి, ఈ యోగ్యత ఉండాలి. ఏముండాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఓపెన్ మైండ్, క్లీన్ మైండ్తో వెళ్ళాలి. అందుకని ఈ సిక్కులు ఉంటారు కదండి, సిక్ అంటే శిష్యుడు అని అర్థం అండి. శిష్య అన్నది వాళ్ళ షాప్ కదండి వాళ్ళకి, అందుకు అంటారు షిక్ అంటారు. షిక్ అంటే శిష్యుడు అని అర్థం. అలాగే వాళ్ళ గురువుని వాళ్ళు గ్రంథ సాహెబ్ అంటారండి గురువుని. ఏమంటే ఇది ఇప్పుడు ఏమన్నాడు ఈ అర్జునుడు, అహం తే శిష్య అహం. తర్వాత ఏమన్నాడు, షాధి మాం ప్రపన్నం అన్నాడు. షాధి, నువ్వు నాకు ఏది చెప్పాలో చెప్పు, నాకు స్పష్టంగా చెప్పేసాయి. ఇప్పుడు నేను నీకు
ప్రపన్న షాధిమాం, నేను నీకు శిష్యుణ్ణి అని గురువు గారికి ఎలా తెలుస్తుందండి? ఇతని మనసు ప్రశాంతంగా ఉంది, ఇతని మనసు క్లీన్గా ఉంది, ఆయన మనసులోకి దూరి చూడలేడు కదా. అందుకని ఇది తెలియడానికి కొంతమంది ఏం చేస్తారంటే షేక్ హ్యాండ్లు ఇస్తారండి వాళ్ళ గురువులు. కొన్ని మతాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే నమస్కారం పెడతారని, కొంతమంది ఏమో వాళ్ళ పాదాల దగ్గర పడి నమస్కారాలు పెట్టుకుంటారని, కొంతమంది ఈ ఊర్ధ్వ భాగాన్ని ముద్దు పెట్టుకుంటారండి. నేను చూశాను, ఒక గురువు గారు శిష్యుల్ని కనుక అనుగ్రహించి మాట్లాడితే ఆయన పాదాలు ఈ శిష్యుడు తల మీద పెడతారండి. నేను చూశాను ఒక సభలో ఆ గురువు గారి పాదాలు తీసుకుని తల మీద పెట్టుకున్నవాడు, నేను కూడా పెట్టుకున్నానండి. అలాగా ఆ గురువు యొక్క కటాక్షం పూర్తిగా మీకు లభిస్తుంది అని అర్థం అనమాటండి. ఆ గురువు గారికి నమ్మకం వస్తుందండి, ఓహో ఇతను మనకి శరణాగతుడయ్యాడు, మనం చెప్పింది ఇతను వింటాడు, జాగ్రత్తగా మనం చెప్పింది అర్థం చేసుకుంటాడు, ఆచరిస్తాడు అనేటువంటి భావం అతనికి వస్తుందండి. కనుక శిష్య అంటే కుదరదండి. షాధిమాం, మాకు చెప్పు. ఏం చెప్పాలి? మాకు జ్ఞానం చెప్పు. మాకు ఏ జ్ఞానం చేత నేను దీనిని ఈ కష్టాల నుంచి బయటపడతాను, ఈ సంసార దుఃఖాలు నాకు రావు, అవి నువ్వు నాకు చెప్పు. చెప్పినట్లయితే నేను దాన్ని అనుసరిస్తాను అని కృష్ణ భగవాన్ అర్జునుడు ఆయనకి సరెండర్ అయిపోతున్నాడు. షాధిమాం ప్రపన్నం. ప్రపన్నం అంటే నీకు శరణాగతున్నయ్యా నేను. ఎక్కడ అర్జునుడు ఎక్కడ దాకా వచ్చాడు చూడండి. షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది మూడో స్టేజ్ అండి. మనం మొదటిది ఏమిటి? సంసార దుఃఖాన్ని అనుభవించడం. తర్వాత నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు ఎవరిదో ఒకళ్ళకి సహాయం కావాలి అని తెలుసుకోవడం రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏమిటి? శరణాగతుడు అవ్వడం, ఉండడం. ఇప్పుడు కృష్ణ భగవాన్ అర్జునుడు ఇంకో గొప్ప విషయం చేశాడండి. అతనేం చేశాడు? నేను నీ శిష్యుణ్ణి అని కృష్ణ భగవానుడికి చెప్పాడు. అంటే కృష్ణ భగవానుడు ఏమైపోయాడు? కృష్ణ భగవానుడు గురువు అయిపోయాడు, జగద్గురువు అయిపోయాడు. మనకి కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత బాగా చదువుకున్నా సరే, అతను నాలెడ్జ్ మ్యాథమెటిక్స్లో చాలా హై స్పెషలిస్ట్ కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ఏదైనా సబ్జెక్టులో అత్యంత ప్రావీణ్యం సంపాదించినప్పటికీ అతను గురువు అవ్వలేడు, తనంతట తాను గురువు అవ్వలేడు. అతను చెప్పినది రిసీవ్ చేసుకుని వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటే కానీ అతను గురువు అవ్వడు. ఇక్కడ ఏమైందండి? మన అదృష్టం కొద్దీ అర్జునుడు శిష్యుడైపోయాడు, జగద్గురు. ఇప్పుడు కృష్ణ భగవానుడు జగద్గురు అయిపోయాడు. ఇప్పుడు అర్జునుడు యజమానులా మాట్లాడడానికి వీల్లేదండి, రథం స్థాపయమేచ్యుత అన్నట్టు వీల్లేదండి. ఎందుకంటే గురువుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి గురువు శిష్యుల సంబంధం ఏర్పడిన తర్వాత అనేక విషయాలు జరుగుతూ ఉంటాయండి. ఒకటేంటంటే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేస్తారు. మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రాన్ని శిష్యుడు చదువుకుంటూ ఉంటాడు. అయితే ఈ మంత్రోపదేశం వల్ల అలజడులు తగ్గిపోతాయి, మనసులో అలజడులు తగ్గి కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది. కానీ సంసార దుఃఖాన్ని తీర్చే మార్గం మాత్రం ఉండదు. చూడండి, కొంతమంది ఓ నమో నారాయణ అంటారు, ఓ నమ శివాయ, మీరు అస్తమానం ఇది అనుకుంటారు బాగుంటుందని. కానీ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే షాధిమాం, అలా కాదు, నువ్వు నా జ్ఞానాన్ని బోధించు. ఏ జ్ఞానం తీసుకున్నట్లయితే నేను నా సంసార దుఃఖాల నుంచి నేను బయటపడతాను. ఇది నువ్వు నాకు సలహా ఇవ్వకు. సలహా ఇచ్చినట్లయితే ఏమవుతుందండి? ఒక సలహా ఆ పరిస్థితిలో అది పనిచేస్తున్న తర్వాత మళ్ళీ అటువంటివి వేరే కొంచెం మార్పు ఉన్న పరిస్థితులు వస్తే మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడు నేనేం చేయాలి? అలా ప్రతిదానికి గురువుగారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు శిష్యుడు ఎప్పుడు కూడా గురువుగారి మీద ఆధారపడిపోతాడు. ప్రతి చిన్న సమస్యకి గురువుగారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అదే కనుక అతనికి జ్ఞానం బోధించినట్లయితే అతను గురువు గారి మీద ప్రతిదానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అతను తన సమస్యను తనే తీర్చుకునేటువంటి శక్తికి వెళ్ళగలుగుతాడు. ఈ యొక్క చైనీస్ ప్రవర్బ్ ఉంటుందండి. ఒక బీదవాడు కనుక వచ్చి అయ్యా నేను ఆకలితో ఉన్నాను అంటే అతనికి ఒక చేప ఇచ్చినట్లయితే అతనికి ఆ రోజు సమస్య తీరిపోతుంది. అదే అతనికి చేపలు పట్టడం కనుక నేర్పినట్లయితే అతను మొన్నడు రాడు, మూడో రోజున రాడు. ఆ రోజుకే మనం చేప ఇచ్చినట్లయితే ఆ రోజు అతని ఆకలి తీరిపోతుంది, కుటుంబ సమస్య తగ్గిపోతుంది. మొన్నాడు మళ్ళీ ఇంకో చేపకు వస్తాడు, మూడో రోజు మూడో చేపకు వస్తాడు. అదే చేపలు పట్టడం నేర్పినట్లయితే అతను సమస్య పర్మనెంట్గా తీరిపోతుంది. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు ఆయన? కృష్ణ భగవానుడికి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు అర్జునుడు. 8వ శ్లోకం చూడండి.
నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకమిచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నవృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. కృష్ణభగవానుడా, నా సమస్య చాలా తీవ్రమైన సమస్య అయ్యా. అది చాలా లోతుగా ఉందయ్యా నా సమస్య. ఎలా ఉంది? నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్. నేను దేనికి ప్రపశ్యామి, అపనుజ్యాత్ అంటే తిరిగేసి దాన్ని దూరంగా జరిపేసేటువంటి నా సమస్యని తీర్చిపడేటువంటి మార్గాన్ని నహి ప్రపశ్యామి, నేను చూడలేకపోతున్నానయ్యా. ఇది దేనివల్ల నేను ఈ శోకం నుంచి బయటపడతానో నాకు అర్థం అవ్వట్లేదు. నహి యచ్చోకమిచ్చోషణమింద్రియాణం. ఆ శోకం యత్ శోక, ఏ శోకమైతే నా యొక్క ఇంద్రియాలని కుదిపేస్తోందయ్యా. యచ్చోకమిచ్చోషణమింద్రియాణం, నా ఇంద్రియాలన్నీ బలహీనం చేసేస్తోందండి. అందుకనే కదండి ఆయన అన్నాడు, సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశిష్యతి. ఆయనకు మనసులో ఆ శోకం ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన ఇంద్రియాలు పనిచేయట్లేదు. ఇంద్రియాలు పనిచేయడం ఒకటే కాదయ్యా, ఆ ప్రభావం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నా మనస్సును కూడా పనిచేయనివ్వట్లేదు. ఇంద్రియాలు పనిచేయట్లేదు, నా మనస్సును కూడా పనిచేయనివ్వట్లేదు. అందుకనే ఆయన ఏమన్నాడండి, రాజ్యం వల్లే సుఖం, భోగాల వల్లే సుఖం, అది జీవితం వల్లే సుఖం, ఇటువంటి మాటలన్నీ మాట్లాడాడు కదండి. ఆ శోకం వల్ల ఆ శోకం అంత తీవ్రతంగా ఉందయ్యా. పోనీ ఈ శోకాన్ని పోగొట్టడానికి వేరే మార్గాలు ఏమైనా అనుసరించు ఉంటావేమో. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తామండి, ఓ చాక్లెట్ ఇస్తాం, వాళ్ళు మర్చిపోతారు ఆ శోకాన్ని. అలాగే లేకపోతే ఏమంటారు, గృహిణి అంటుంది, కొంచెం వీడిని ఎత్తుకుని ఆ పార్కులోకి ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళండి, వాడు మర్చిపోతాడు ఏడుపు. ఇప్పుడు నాకున్న శోకం అటువంటిది కాదయ్యా. చిన్నటువంటి విధానాల వల్ల నా శోకం తగ్గదు. ఎలా తగ్గదయ్యా? అందుకని నువ్వేం చేస్తావంటే నాకు జ్ఞానాన్ని చెప్పు. నేను ఒకవేళ ఏమయ్యా అర్జున, నువ్వు యుద్ధం చేసేయి, రాజ్యాన్ని అంతా గెలిచేయి అంటే నా శోకం పోతుందనుకుంటున్నామో పోదయ్యా. అవాప్య భూమా వసపత్నం వృద్ధం. ఇక్కడ భూమా వసపత్నం వృద్ధం అన్నాడు. ఇదివరకు ఇటువంటి సంధి ఒకటి చదువుకున్నాం మనం. పూజార్హ వరిసూదన అంటే పూజార్హౌ అరిసూదన. అలాగే ఇక్కడ ఏమండి, భూమౌ అసపత్నం వృద్ధం, భూమా వసపత్నం వృద్ధం. మీ పుస్తకాల్లో ఇలా ఉంటుందండి, భూమా వసపత్నం వృద్ధం అంటే భూమౌ అసపత్నం వృద్ధం. భూమౌ అంటే ఈ భూమి అందు, అసపత్నం వృద్ధం అంటే శత్రురాజు లేరయ్యా, శత్రు శేషం ఉండదు అక్కడ. నేను ఏదంటే వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు, చేస్తారు. ఇలా ఎందుకు చేయాలి, చెయ్యం అని వాళ్ళు ఉండరు. అసపత్నం వృద్ధం, అన్రైవల్డ్. దీనికి నాకెవరూ ఎదురు తిరిగి వాళ్ళు ఉండరు. అటువంటి రాజ్యం సంపాదించినా కానీ వృద్ధం అంటే సస్యశ్యామలం, ఆ రాజ్యంలో అన్నీ పండుతాయి, అంతా సమృద్ధిగా ఉంటుంది. అటువంటిది పొందినా కూడా నా శోకం పోదయ్యా. భూమౌ అసపత్నం వృద్ధం. ఇదొకటే కదయ్యా, రాజ్యం సురాణమపి చాధిపత్యం. నాకు దేవేంద్ర లోకం వచ్చినా కూడా ఆ దేవతలందరూ కూడా నేను చక్రవర్తినైనా కూడా నా దుఃఖం పోదయ్యా. ఇప్పుడు ఏమంటున్నాడండి, ఈ రాజ్యం గొప్ప రాజ్యం వచ్చినా నాది పోదు, ధన సమృద్ధి ఉన్నా నాది పోదు, పంటలు ఉన్నా పోదు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ లౌకిక ప్రయోజనాల వల్ల ఆంతరంగిక దుఃఖం పోదయ్యా. ఈ ధనం ఉంటే నువ్వేం చేసుకోవచ్చు, మంచి మంచి పరుపులు కొనుక్కోవచ్చు, నిద్రమాత్రం కొనుక్కోలేవు. అలాగే మంచి ఆహారాన్ని కొనుక్కోవచ్చు, ఆకలిని కొనుక్కోలేవు. నువ్వు మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, హౌస్ కొనుక్కోవచ్చు, హోమ్ని కొనుక్కోలేవు. జనాన్ని కొనుక్కోవచ్చు, స్నేహితులను కొనుక్కోలేవు. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మికతలోకి వెళ్ళి అప్పుడు మనం గ్రహించాలి, మన సమస్యలకి తీరడం ఎక్కడుంటుంది అంటే ఆధ్యాత్మికతలో ఉంటుంది. ఈ ఆధ్యాత్మికలో ప్రవేశించడం కొంతమంది ఏం చేస్తారంటే చిన్న వయసులోనే ప్రవేశిస్తారు, కొంతమంది ఏం చేస్తారు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రవేశిస్తారు. కొంతమంది 90 ఏళ్ళకి రావచ్చు ఈ జ్ఞానం, అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక క్లాసులు అటెండ్ అవ్వచ్చు. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీరు చిన్న వయసులోనే ఈ భగవద్గీతలో పడ్డారు. ఏమండి, ఇప్పుడు అయినా మనం ఏమీ కంగారు పడక్కర్లేదండి. ఎందుకంటే ఈ జ్ఞానం ఎక్కడికి పోదండి, ఈ జ్ఞానం మనతోటే ఉంటుంది. ముందు చెప్తాడండి ముందు అధ్యాయాల్లో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటారో తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు అని స్పష్టంగా చెప్పేస్తాయండి. మనం వెళ్తాం 14వ శ్లోకంలో 14వ అధ్యాయంలో అనుకుంటానండి, అక్కడ ఆయన స్పష్టంగా చెప్తాడు. ఇలా అర్జునుడు ఇంతవరకు చెప్పి
ఇంకా మాట్లాడడం మానేశాయన. మాట్లాడేస్తే అర్జునుడు మాట్లాడట్లేదు. కృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుడు అడిగాడు కదా, చెప్పాలి, ఏం చెప్పాలి అని కృష్ణ భగవానుడు ఆలోచిస్తున్నాడు. కృష్ణ భగవానుడు కూడా వెంటనే ఆయన మొదలుపెట్టలేదండి. ఈ మధ్యలో సంజయుడు మొదలుపెట్టాడు. సంజయుడు ఏమని చెప్పాడు? 9వ శ్లోకం అండి. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోచ్చయితి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప. ఈయన ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్తున్నాడు. పరంతప అంటే గొప్ప మహారాజా, చాలామందిని ఓడించిన వాడయ్యా నువ్వు. గుడాకేశ అంటే అర్జునుడు. గుడాక అంటే నిద్ర. ఇతను నిద్రను జయించినవాడు అంటే ఇతను సత్వగుణంలో ఉన్నవాడు. సామాన్యంగా మనుషులకి 2 గుణాలు ఉంటాయి. 2 సత్వగుణం ఉంటే రజోగుణంలో ఉంటారు, లేకపోతే తమో గుణంలో ఉంటారు. రజోగుణంలో ఉన్నవాడు ఏమిటాడు? ఎప్పుడు యాక్టివ్. అతను ఒక చోట కుదురుగా కూర్చోలేడు. గురువుగారు ఎదురుకుండా కూర్చున్నా కూడా అతని మనసు ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటుంది. అతన్ని ఒక కోతి చూడండి, కళ్ళు తాగిన కోతి నిప్పును ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అతని మనసు. ఒక చోట స్థిరంగా ఉండదు. రెండో అతను ఏం చేస్తాడంటే అతని మనసు అసలు ఆ నిద్రలోంచి బయటికి రాదండి. ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉంటుందండి. అతను నథింగ్ ఎంటర్స్ ఇంటూ హిస్ మైండ్. ఏమి చెప్పినా కూడా అతనికి బుర్రలో ప్రవేశించదు. దీన్ని తమో గుణం ఉంటారండి. ఇతను గుడాకేశ అంటే ఈ తమోగుణాన్ని జయించాడయ్యా, ఇతను సత్వగుణంలో ప్రవేశించాడయ్యా. కృష్ణ భగవానుడా, నువ్వు ఏం చెప్తే అతను అర్థం చేసుకుంటాడు, హృషీకేశం ఉక్త్వా. ఇతను ఏం చేశాడు? హృషీకేశ అంటే ఇంద్రియాలను జయించినవాడు. కృష్ణ పరమాత్మ అర్జునుని మనసులో ఏముందో ఆయన తెలుసుకోగలడు. ఆయన ఏం చేశాడనమాట, ఆయనకి చెప్పాడు. ఏమని? ఈ అర్జునుడు సత్వగుణంలో ఉన్నాడయ్యా, నువ్వు చెప్పిందంతా ఆయన అర్థం చేసుకోగలడు, దాన్ని ఆచరిస్తాడు, నువ్వు తప్పకుండా నువ్వు బోధ చేయవలసింది అని చెప్పాట. చెప్పిన తర్వాత నయోచ్చయితి గోవిందం ఉక్త్వా, నేను యుద్ధం చేయను. ఇది ఎవరు చెప్పారు ఇదంతా? సంజయవాచ గుడాకేశ అన్నది కర్త, ప్రథమాపుత్రం ఉంది. గుడాకేశుడు చెప్పాడు. గుడాకేశ ఉక్త్వా మై యోత్సే, నేను యుద్ధం చేయను. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? నేను యుద్ధం చేయను. ఇంతకు ముందర కూడా యుద్ధం చేయను అని అనుకున్నాడు. ఇంతకు ముందర యుద్ధం చేయను అని ఎందుకు అనుకున్నాడంటే ఆ యుద్ధం ధర్మయుద్ధం కాదు, అనేక మందికి నేను హాని చేసిన వాడిని అవుతాను, అధర్మాన్ని చేసిన వాడిని అవుతాను అనే భావనతోటి, స్వజనులను చంపడం అధర్మం అనే భావనతోటి నేను యుద్ధం చేయను అన్నాడు. ఇప్పుడు ఎందుకంటున్నాడు? కృష్ణ భగవానుడా, నువ్వేం చెప్తే చేస్తాను నేను. నువ్వు నన్ను యుద్ధం చేయమంటే చేస్తాను, యుద్ధం చేయొద్దంటే చేయను. కానీ ఈ ఆజ్ఞ రాందే మాత్రం నేను యుద్ధం ఏమీ చేయను. అలానే ఇక్కడి నుంచి పారిపోతాను అనుకుంటున్నామేమో, ఇక్కడి నుంచి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం చెప్తావో అది వింటాను. పరమ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కృష్ణ భగవానుడు నీ యుద్ధం చెయ్యి అని చెప్పడు, యుద్ధం చెయ్యకు అని చెప్పడు. ఆయన జ్ఞానాన్ని బోధిస్తాడు. జ్ఞానాన్ని బోధించి నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్తాడండి అర్జునుడికి. నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడుగుతాయని. అర్థమైంది అంటే అప్పుడు ఇంక నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్తాడు. అడుగుతాయని చివరిలో, కశ్చిదేత శ్రుతం పార్థ త్వయై ఏకాగ్రణ చేతస కశ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణనస్తే ధనంజయ. నేను చెప్పింది నీకు అర్థమైందయా, నీ నష్టం అంతా పోయిందయ్యా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. అర్జునుడు అన్నాడు, మా మొహం పోయిందయ్యా, నాకు తెలిసిందయ్యా ఇప్పుడు. కరిష్యే వచనంతవ, నువ్వు చెప్పింది నేను తప్పకుండా చేస్తాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి మాట ఇచ్చాయండి. తమువాచ హృషీకేశ పసవన్నివ భారత. అప్పుడు హృషీకేశ, ఈ కృష్ణ భగవానుడు ప్రహసన్నివ నవ్వాడండి. నవ్వి ఏమన్నాడు? ఎందుకు నవ్వాడండి ఆయన? ఇంత చిన్నదానికి ఎంత గడబడి చేసావయ్యా, అక్కడ ఇంత హడావిడి చేసావయ్యా అని తలుచుకుని, శానయోరభయోర్ మధ్య రెండు శానల మధ్యలో కూడా ఆయన విషీదంతం, అప్పుడు కూడా ఆయన దుఃఖంలోనే ఉన్నాడు అర్జునుడు. ఇదం వచ అంటే ఈ భగవద్గీతను బోధించాడయ్యా, ఈ భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. అప్పుడు సంజయ్ కూడా హా అన్నాడు. సంజయుడు ఏమన్నాయండి? ఏమన్నాడు? ఏవముక్త శ్రీకేశం గుడాకేశ పరంతప నయోచ్చైతి గోవిందం ముక్త తూష్ణీం బభువః. ఆయన కూడా అదే,
ఎంత ఎంత ఈ చిన్న దానికోసం ఎంత హడావుడి చేసావా కృష్ణ, ఎంత హడావుడి చేసావా అర్జున అని అర్జున్ని చూసి హా అంటే ఒకసారి ఆశ్చర్యం వేసింది అనమాట అండి. ఇప్పుడు మనం దీంతో మనం ఈరోజు క్లాస్ని పూర్తి చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.